మిగతా ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ధర్మబద్ధతతో తప్పకుండా వాళ్ళు కూడా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి వాళ్ళు లాభాలు గణించటం, అంటే గౌరవంగా డబ్బును సంపాదించటమే కాకుండా అలాంటి పేరు ప్రతిష్టలు కూడా పొందేటువంటి అవకాశాలు కనపడుతుంది. వివాహాలు జరిగేటువంటి పరిస్థితులు, ప్రేమికులకు మధ్యన సఖ్యత పెరిగి ప్రేమ పెరిగి వివాహం వైపు ప్రయత్నం చేస్తారు. ఇకపోతే పిల్లల విషయంలో కనుక తీసుకున్నట్టయితే పరీక్షా కాలం కాబట్టి వాళ్ళు చక్కగా చదువుకునేటువంటి వాతావరణాన్ని పెద్దలు సృష్టించాలి. ఇకపోతే మరో విషయం ఏంటంటే వ్యాపారస్తుల విషయంలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అద్భుతమైనటువంటి రీతిలో ఈ ఫిబ్రవరి మాసంలో ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక పరంగాను పేరు ప్రతిష్టల పరంగాను ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితులు కనపడుతుంది. ఇకపోతే చట్టపరంగా ఏవైనా కేసులు ఉంటే మాత్రం వెంటనే పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. మరో విషయం ఏంటంటే రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు. ఏదైనా సాధించుకోవాలంటే ఈ ఫిబ్రవరి మాసంలో మీరు ప్రయత్నాలు సాగించండి, తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయని మాత్రం నేను చెప్పగలను. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసంలో తప్పకుండా భక్తి శ్రద్ధలు ఉండవలసిందే. కాబట్టి ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామికి కానీ దక్షిణామూర్తికి కానీ ఖచ్చితంగా మీరు అష్టోత్తరంతో పూజించండి. మీకు కావలసినటువంటి విజయాలు తప్పకుండా సంప్రాప్తమవుతాయి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.